పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అంశాన్ని కేంద్రంగా చేసుకుని తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి పెరిగింది. ఈ ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. శుక్రవారం ఎర్రవల్లిలోని తన నివాసంలో ఉమ్మడి మహబూబ్నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ముఖ్య నేతలతో కేసీఆర్ సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణతో పాటు దక్షిణ తెలంగాణలో రాజకీయంగా బలపడే వ్యూహాలపై చర్చించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించిన నీటి కేటాయింపుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని కేసీఆర్ మండిపడ్డారు. తక్కువ నీటి వాటాకు అంగీకరించడం ద్వారా దక్షిణ తెలంగాణ రైతాంగానికి తీరని అన్యాయం జరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని, క్షేత్రస్థాయిలో రైతులను చైతన్యపరచాలని పార్టీ నేతలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. దీని భాగంగా ఉమ్మడి 3 జిల్లాల్లో 3 భారీ బహిరంగ సభలు నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని పరిగిలో 1 సభ, నల్గొండ జిల్లాలో దేవరకొండ లేదా కొండమల్లేపల్లిలో 2వ సభ, మహబూబ్ నగర్ జిల్లాలో అత్యంత భారీ స్థాయిలో 3వ సభ నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ఈ సభలను ప్రారంభించాలని కేసీఆర్ సూచించారు. సభల తేదీల విషయంలో కూడా చర్చ జరిగింది. సంక్రాంతికి ముందే 1 సభ నిర్వహించి పండుగ అనంతరం మిగిలిన 2 సభలు పెట్టాలా లేదా సంక్రాంతి తర్వాతే 3 సభలను వరుసగా నిర్వహించాలా అనే అంశంపై త్వరలోనే తుది నిర్ణయం తీసుకుని అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో మళ్ళీ నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని కేసీఆర్ సంకల్పంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ 3 బహిరంగ సభలకు కేసీఆర్ స్వయంగా హాజరై ప్రసంగించనున్న నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలతో పోల్చి ప్రజలకు వివరించాలని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను గట్టిగా ఎండగట్టాలని ఆయన నేతలకు స్పష్టం చేశారు. ఈ సభల ద్వారా దక్షిణ తెలంగాణలో బీఆర్ఎస్ తన రాజకీయ పట్టును తిరిగి నిరూపించుకోవాలని భావిస్తోంది.